సూపర్ ఉంది. ఎలా ఏది నీకు బాగా హైలైట్ నచ్చిన డైలాగ్ ఏంటి? నాకు తగ్గేదేలే. ఎలా అన్నాడు? తగ్గేదేలే కాళ్ళు ఫస్ట్ పుష్పలో వచ్చి చేస్తూ అన్నాడు, ఇప్పుడు దీంతో కాలుతో కూడా అన్నాడు. ఎలా అనిపించింది? కాలుతో సూపర్ బురాన్ అంటున్నా కానీ తగ్గేదేలే. ఈడు కూడా ఉంది తగ్గేదేలే. బాగా నీకు నచ్చిన సాంగ్ టైగరే. అంటే ఇద్దరి మధ్యన ఎలా అనిపించింది? ఇది వరకు ఆల్రెడీ శ్రీలీలలో సాంగ్ ఎలా అనిపించింది? శ్రీలీల కాలి బురాన్ అంటున్నా, ఆమె కోసమైనా పోవాల్సిందే అంతే. దేవిశ్రీ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? దేవిశ్రీ గారి మ్యూజిక్ ఎలా పడేసింది బ్రో? చెప్తున్నా ఇచ్చి పడేసింది బ్రో, బాగా ఇచ్చాడు. ఇద్దరు కలిసి చేశారు కదా, ఒక పక్క తమన్, ఒక పక్క సాంగ్. ఇద్దరి మధ్యన ఎలా అనిపించింది? కిస్సు 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 లెవెల్ ఇచ్చింది, లెవెల్. నీకు బాగా అందులో నచ్చిన డైలాగ్ ఏంటి? మామూలు అక్కడే అదే బ్రో, తగ్గేదిలే. అదే మస్తు ఉంటుంది. వైల్డ్ ఫైర్ పుష్ప అంటే అనుకుంటే వైల్డ్ ఫైర్ ఉంటుంది చూడు బ్రో, అది బాగా నచ్చింది. అది సుకుమార్ డైరెక్షన్ ఎలా? ఆయనకి ఏం బ్రో ఇచ్చి పడతాడు, ఏడు కాడికి ఇచ్చి పడతాడు. సినిమా చూసి మంచి చెప్పగలం బ్రో. అంటే ఆర్య 2 చూసుకుంటే ఆర్య 2 కూడా అంత పెద్ద ఇది కాలేదు. ఇది ఎలా ఉండబోతుంది? ఇదైతే మొత్తం ప్రపంచం మొత్తం ధూమ్ధామ్ రామ్ అంటున్నా. పుష్ప అంటే ఇంటర్నేషనల్ బోల్తే ఏమంటుంది? అదిరిపోయింది, అదిరిపోయింది మూవీ. ఇంటర్నేషనల్ డైలాగే. పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అనిపించింది. అది సాంగ్స్ ఎలా ఉంది? అదిరిపోయింది. నీకు అందులో బాగా నీకు నచ్చిన డైలాగ్ అంటే చెప్పాను కదా అన్న, సాంగ్ కిసిక్ కిసాక్ బాగుందే. అదిరిపోయింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? బుర్రపాడు బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్ని మిక్స్ కొట్టిండా అనిపించింది. పుష్ప 2 ఏంటి నీకు బాగా అందులో నచ్చింది? గెటప్ ఎలా అనిపించింది? గెటప్ ఎలా అనిపించింది? బాగుంది, కొత్తగా ఉంది. అల్లు అర్జున్ కొత్తగా ఉందా? సాంగ్స్ ఎలా ఉన్నాయి? హైలైట్. నీకు బాగా అందులో నచ్చిన సాంగ్ ఏంటి? కిసిక్ మ్యూజిక్ బాగుందా? సూపర్. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా అనిపించింది? అది ఆరిద్దరు తెలియదు, మాకు ఎలా అనిపించింది? నీకు చూస్తుంటే ఎలా బాగుందా? అదేవిధంగా శ్రీవల్లి అల్లు అర్జున్ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా అనిపించింది? అది ఫస్ట్ నుంచి చూసాం కదా, సెకండ్ లో కూడా బాగుంటుంది. బాగుందా? శ్రీవల్లి సాంగ్ చేసింది కదా, స్టెప్స్ కొత్తగా ఉన్నాయి. అదేవిధంగా సాంగ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఎలా? హైలైట్ బాగుందా? ఇందులో వైల్డ్ ఫైర్ అన్న డైలాగ్ మాత్రం మంచిగా నచ్చింది. పుష్ప 2 December 5th థియేటర్లు బద్దరిల్లిపోతాయి అంతే. ఇంకా మాటలు నేను చెప్పలేను. నీకు బాగా అందులో ఏం నచ్చింది? బాగా డైలాగ్ అంటే తగ్గేదేలే మాస్ ఫైర్. అసలు మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్. ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? తమన్ గారికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ మన తెలుగు ఎలా అనిపించింది? చూసావా? చూసినా. ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది అక్కడ చూస్తుంటే దగ్గర నుంచి? చాలా సంతోషంగా అనిపించింది. అల్లు అర్జున్ సంతోషంగా అనిపించింది. నీకు బాగా అందులో నచ్చిన డైలాగ్ ఏంటి? తగ్గేదేలే లేదనేది సాంగ్. నీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? ఏ బిడ్డ ఆ గెటప్ ఎలా అనిపించింది నీకు? ఆ అమ్మవారి గెటప్ లాగా వేసుకున్నాడు కదా, ఎట్లా అనిపించింది అది? గెటప్ బాగుందా? బాగుంది, చాలా బాగుందండి. గెటప్ కానీ ఆ గెటప్ వేసుకోవడం చాలా అంటే చాలా బాగుంది, నచ్చింది. సినిమా అయితే చాలా హిట్ అవుతుంది. చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వచ్చి చూశాక. అల్లు అర్జున్ గారిని చూశాక ఇంకా సంతోషం అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇదే సంక్రాంతిని చూస్తే ఆల్రెడీ చాలా వస్తున్నాయి కదా, వాళ్ళందరి మధ్య నీకు ఎలా ఉండబోతుంది? చాలా హ్యాపీ అనిపించింది. అనిపించిందా? ఎట్లా అనిపించింది? మామూలుగా పుష్ప 2కి తేడా ఏంటన్న దాని కంటిన్యూషన్ ఇది. అందులో రూల్ చేసే వరకు వచ్చాడు, ఇది ఎలా రూల్ చేస్తాడు అనేది ఉంటుంది అంతే.
సాంగ్స్ కిసిక్ ఫస్ట్ ఉన్నప్పుడు ఏంటబ్బా డిఎస్పీ అన్నదా దెబ్బైపోతున్నాడు అనిపించింది, కానీ 2-3 సార్లు వినగానే గట్టిగా ఎక్కేసింది భయ్య. కిసిక్ బాగా ఎక్కేసింది. అంటే నేను అక్కడ డైరెక్ట్గా నేను షూటింగ్లో విన్నాను. నేను ఫిల్మ్ మేకర్ని. సో నేను షూటింగ్ పని చేస్తాను పుష్ప సినిమాకి. సో నేను అక్కడ రిపీటెడ్గా వేసి ఉండటం వల్ల నాకు అంత ఎక్కేసింది తెలియదు, కానీ నాకైతే బాగా నచ్చింది. నాకు నచ్చింది భయ్య. మామూలు ఏదైతే ఎలా అనిపించింది ఇద్దరి మధ్య శ్రీవల్లి అల్లు సాంగ్లో ఎలా అనిపించింది ఇద్దరి మధ్య కెమిస్ట్రీ? వాళ్ళ కెమిస్ట్రీ పుష్ప అంటే యాక్టింగ్లో ఎవడు యాక్టింగ్ ఆడు జరగదీస్తారు ఇద్దరు. చెప్పుకునే పని లేదు ఇద్దరు. నేషనల్ అవార్డు యాక్టర్ ఆయన, మన చెప్పుకునే పని అవును కూడా రష్మికన్ కూడా. సో అఫ్కోర్స్ బాగుంది, ఇద్దరు యాక్టింగ్ బాగుంది. ఈ ఫీలింగ్ సాంగ్ కూడా స్టెప్స్ చాలా బాగున్నాయి, కొరియోగ్రఫీ కూడా చాలా బాగా. అందులో నచ్చిన డైలాగ్ అంటే ఏం చెప్తారు? నాకు పుష్ప అంటే ఇంటర్నేషనల్ అని చెప్పారు, ఆ డైలాగ్ నచ్చింది. అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నారు. ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నది కూడా బాగుంది. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ ఒక పక్క సినిమాతో ఆల్రెడీ ఆర్యా 2 తీశారు. ఆర్యా 2 కొంచెం అటు అదేవిధంగా ఇది కూడా లేదు అసలు ఏం మాత్రం తగ్గేదే లే బ్రో. అంటే ఆ డైలాగ్ ఏదో నిజంగా నా అవునుగా చెప్తుంది. నిజంగా ఎందుకు తగ్గేదే లే అంటున్నానంటే నేను ఆ సినిమా పని చేసినప్పుడు నేను విన్నాను చూశాను కూడా, చిన్న గ్లింప్స్ లాగా చూశాను. అంటే వాళ్ళు చూసుకుంటుంటే అదర్ సుకుమార్ వాళ్ళు ఎనమల్ ఎక్కడి నుంచో కొంచెం చూశాను నేను. అంటే చెప్పకూడదు, మేబీ ఒక 2-3 రోజులు ఉంది కాబట్టి చెప్పేస్తున్నాను. ఒక ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, గూస్ బంప్స్ భయ, మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. అది జాతర ఫైట్ చాలా బాగుంటుంది. అది బాగుంది బ్రో. ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ కోసం ఏది కావాలంటే అది ఇచ్చేసే 100% యాక్టర్. సో అది మన అల్లు అర్జున్ అయ్యాడు బ్రో. ఎందుకంటే కొంచెం అటు ఇటు ఆలోచిస్తారు, కానీ క్యారెక్టర్ కోసం ఏం ఆలోచించకుండా ఏ గెటప్ అయినా చేసేవాళ్ళు రియల్గా ఆ యాక్టర్ బ్రో. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది. సూపర్ మస్తు ఉంది అసలుకి. ఏంది నీకు బాగా అందులో హైలైట్ డైలాగ్ ఏది నచ్చిందంటే? అది ప్రతి ఒక్క డైలాగ్ బాగుంటుంది అందులో. ఒక డైలాగ్ కార్లో కూర్చున్నప్పుడు ఇంటర్నేషనల్ డైలాగ్ ఉంటుంది కదా, అందులో అల్లు అర్జున్ అనే ఎక్స్ప్రెషన్ ఉంటుంది అన్నది సూపర్ అసలుకి. ఇట్లా అని ఇంటర్నేషనల్ అంటాడు కదా, వేరే లెవెల్ అసలుకి. మ్యూజిక్ అయితే మామూలు బీజిఎం మనము ట్రైలర్ చూసేటప్పుడు ఎండింగ్ అప్పుడు ఒక బీజిఎం వస్తుంది, అది మాత్రం వేరే లెవెల్. అందులో ప్రతి ఒక్క సీన్ గూస్ బాంగ్. అల్లు అర్జున్ యాక్టింగ్ వేరే లెవెల్, చాలా న్యాచురల్గా అంటే అదే సూపర్ ఉంటుంది. ఆల్రెడీ సంక్రాంతి గేమ్ చేంజర్ అనేది అలా 4 సినిమాలు వాటి మధ్యలో తట్టుకోగలిగే గ్యాప్ ఉంటుంది. కానీ గేమ్ చేంజర్ రిలీజ్ కానీ ఇంకా టైం ఉంది కదా, ఆ టైం దీనికి సరిపోతుంది. నా రికార్డులు బద్దలు కొట్టేస్తుంది ఆ టైంలోపు. వేరే లెవెల్ ఫీలింగ్స్ బాగుంటుంది. ఫీలింగ్ ఒకటి, కిస్సింగ్ వేరే లెవెల్. వేరే లెవెల్, అది ఎక్స్ట్రాడినరీ, మాటలు లేవు అసలుకి. మామూలు ఉంటుంది. అమ్మవారి కాకుండా ఇంకొకటి ఆయన స్టిల్ ఇస్తాడు కదా, ఇట్లా ఫైట్ కార్ నుంచి దిగినప్పుడు ఇట్లా ఒక కాఫీ చాయ్ పట్టుకున్నప్పుడు అప్పుడు ఇట్లా నుంచుంటాడు అనమాట. అది వేరే లెవెల్ స్టిల్ అసలు, అది చాలా బాగుంది. ఫైట్ సీన్స్ కానీ ఎలా అనిపించింది? కెమెరా గూస్ బంప్స్ మస్తు ఉంటుంది, సూపర్. ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. వేరే అందులో నచ్చింది ఇలాగే నచ్చింది. పుష్పరా తగ్గేది ఫ్లవర్ ఉంటుంది కదా, అది బుల్లెట్ కదా, అది బాగుంటుంది. మ్యూజియం అయితే మామూలు లెవెల్ కాదు, ఆ సౌండ్ వేరే అసలు. మొత్తం మన హార్ట్ ఎట్లా గుమ్మంటే అసలు అట్లుంది సౌండ్, మామూలు లేదు. అందులో బాగా నీకు నచ్చింది సాంగ్ ఏంది? సాంగ్ కిసు సాంగ్ బాగుంటుంది, డాన్స్ బాగుంటుంది, ఫైటింగ్. మళ్ళీ సమంత ప్లేస్ లో శ్రీవల్లిని ఐటమ్ సాంగ్ పెట్టి ఘోరం అసలు. ఆమె అసలు ఎట్లా అంటే మామూలు ఉండదు. కరెక్ట్ పోటీయే. మనం ధమాకా సినిమాలో కూడా చూస్తాము శ్రీలీలని, మామూలు శ్రీలీల తెలుసు ఎట్లా ఐకానిక్ డాన్సర్ ఆమె. అల్లు అర్జున్ మ్యాజిక్ చేయాలంటే ఎట్లా వేసింది అంటే ఇద్దరికి బెస్ట్ లెవెల్ చేసి వాళ్ళిద్దరు డాన్స్ పర్ఫెక్ట్. చూడండి డాన్స్ వాళ్ళిద్దరిదే, ఎవరికైనా ఇద్దరిదే తెలుసు. శ్రీలీల ఎట్లా వేస్తుంది మనకి తెలుసు, అల్లు అర్జున్ ఎట్లా వేస్తుంది తెలుసు. చూసినా ఎట్లా వాళ్ళు ఎట్లా వేసి మొత్తం థియేటర్ రిలీజ్ అవుతుంది మొత్తం. ఎట్లా ఉంటే ఆ కిస్ ఇప్పుడు చూస్తున్నాం ఉంటాం ఇన్స్టాగ్రామ్లో ఎట్లా ట్రెండ్ అవుతుంది ఆ సాంగ్. మళ్ళీ సినిమా థియేటర్ స్క్రీన్లు బద్దలు అయితే మొత్తం సినిమా థియేటర్ అట్లా ఉంటుంది సినిమా. అంటే ఆల్రెడీ సంక్రాంతి చాలా వస్తున్నాయి కదా, వాటి మధ్య ఆగే అవకాశం ఉందంట. ఎన్ని సినిమాలే రాని మన అల్లు అర్జున్ సినిమా చూసినా ట్రైలర్ చూస్తున్నాం ఎట్లా ఉన్నాయి సినిమా. ఏ సినిమా అయినా పనికి రాదు, అది ఐకాన్ స్టార్ అంటే.
మ్యూజిక్ మాట్లాడే అవసరం లేదు, అతను మంచి మ్యూజికర్, అన్ని మస్తు సూపర్స్ ఉంటాయి ఆయన మ్యూజిక్స్. చూసిన తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా అనిపించింది? మొత్తం మీరు ఇద్దరు కలిసి చేశారు కదా, ఇద్దరు పనితనం కానొస్తుంది అందులో. ఇద్దరు పనికనం బాగా ఉంది, కానీ ఇద్దరు ఎట్లా అందరూ ఎట్లయినా బాగా ఇస్తారు, టీం వర్క్ బాగుంది. లేడీ గెటప్, అమ్మవారి గెటప్ వేశారు కదా బాబా, అది ఆ సినిమాలో అది వేరే లెవెల్, అది వేరే హైలైట్ సీన్, అది అసలు సూపర్ ఉంది. అది అసలు అలా వేరే సినిమాలో అలాంటివి ఉండవు తెలుసు, అసలు అది వేరే లెవెల్ ఉంది. వాడు అసలు సారీ కూడా గెటప్ వేసిండు చూడు, ఘోరంగా ఉంది అసలు మూవీ. అది అసలు ఆ ఫైటింగ్లో స్టార్టింగ్లోనే సూపర్ ఉంది అసలు ఆ ఫైటింగ్. అలాంటి ఏ సినిమా చూడలే ఇలాంటి ఫైటింగ్లో, సూపర్. ఆ గెటప్ చూస్తే అమ్మవారి గెటప్ షూట్ అయిందంటే, అమ్మవారి గెటప్ వేసారు, షూట్ అయిందా సూపర్. ఎట్లా అసలు ఆ గెటప్ వాని కోసమే వేసినట్టుంది అసలు గెటప్, సూపర్. వాని కోసమే వేసి ఉంది గెటప్. అసలు వాడితో వేరే హీరో వేస్తుండే అసలు గింత కూడా సెట్ కాదు కాదు గెటప్. సూపర్ ఆ గెటప్ వానికి బరాబర్ కట్టు మ్యాచ్ అంటే అదే గెటప్ వానికి. చాలా బాగా అనిపించింది. దగ్గర నుంచి అల్లు అర్జున్ చూసేటప్పుడు ఎట్లా అనిపించింది? యాక్చువల్గా పెద్ద స్టార్ కాబట్టి ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం, లక్కీగా టికెట్ దొరకడం ఈరోజు చాలా బాగుందండి. ఎలా అంటే పుష్పలో నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? మామూలుగా పుష్పలో అన్ని డైలాగ్స్ ఇష్టమే, అసలు హీరోనే ఇష్టం అన్నప్పుడు హీరో ఏ డైలాగ్స్ చెప్పినా ఇష్టంగానే ఉంటుంది. దేవిశ్రీ గారి మ్యూజిక్ ఎలా? చాలా దూరం నుంచి వచ్చినాము, ఇక్కడ పోలీసు వాళ్ళు బౌన్సర్లు అయితే డబ్బులు తీసుకొని మరీ లోపల పంపిస్తారు. పాస్ టికెట్లు 500-1000 రూపాయలు తీసుకుంటారు. ఇదైతే మరీ దారుణం. బౌన్సర్లను ఎవడు పెట్టిండో కానీ వాళ్ళైతే వంత వరస్ట్ బౌన్సర్లు అయితే ఎవ్వడు ఉండరు. మేము గీతార్స్ ఆఫీస్ కానీ పాసులు తెచ్చుకున్నాము, ఆ పాసులని ఆడ పెడితే ఎవడో దెంగిపోయిండు అని పాసులు లేవని చెప్తే ఈ బౌన్సర్లు అందరు ఎలగొడుతురు. ఆ బౌన్సర్లకు ఎవడు పెట్టిండో వాళ్ళకైతే మినిమం కామన్ సెన్స్ లేదు. పాసులు ఉన్నాయి మా దగ్గర, లోపల పంపించినా పంపించట్లేదు. Yes, that song is too fantastic. Thank you so much. Can I say something? वो अच्छा डायलॉग कौन सा है? The Icon Star event which is going here, and it is really exciting, and the movie which is about to release on 5th of December, we are all excited, and we are from Madhya Pradesh. Yes, we have had our training here, and we really enjoyed this event, and we all are very excited. Pushpa jhukega nahi. Okay, thank you so much. ఎలా ఉన్నాయి మేడం సాంగ్స్? ఎలా అనిపించింది? సాంగ్స్ చాలా బాగున్నాయి సార్, డిఫరెంట్ ఉన్నాయి. యా, అండ్ శ్రీలీల సాంగ్ అయితే ఇంకా బాగుంది సార్. ఎస్, చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి అన్న సాంగ్స్. నీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? సాంగ్స్ సూపర్ ఉన్నాయి. నాన్నజీ కిసిక్ సాంగ్ హైలైట్ ఉంది. దేవిశ్రీ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ బాగా వేసాడు, ఏ మూవీలో చూడలేదు ఇంతవరకు. అది నీకు అందులో బాగా నీకు నచ్చిన డైలాగ్ ఏంటి? నాకు నచ్చింది డైలాగ్ వచ్చేసి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా, వైల్డ్ ఫైర్, అది బాగా నచ్చింది. పుష్ప అసలు తగ్గేదేలే. గెటప్ ఎలా ఇచ్చింది? అమ్మవారి గెటప్ వేసుకొని రావడం ఎట్లా అనిపించింది? అది మనం ట్విస్ట్, అది థియేటర్లో చూడాలని మేము ఆశ. నాకు లుక్ సూపర్ ఉంది. సూపర్ అనిపించింది.